సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 30. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు వీడియోలో, ఈరోజు నైట్ అంతా చదివేసి జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అలా వస్తుంది. ఒక 5 to 6 అవర్స్ పడుకున్నాను. లేచి వెంటనే వర్కౌట్స్ ఒక 1.5 hour అలా చేసుకుని రెడీ అయిపోయి నేను జస్ట్ మళ్ళీ లైబ్రరీకి వెళ్తున్నాను. సో టాపిక్ వచ్చేసరికి ఈరోజు ఇప్పుడు రీసెంట్ గా ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎలిగేషన్స్ అండ్ సంథింగ్ అలాంటి వస్తుంది. అండ్ మీరు చూసుకోవచ్చు అనమాట, ఈవెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లైక్ ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోవడం అండ్ సంథింగ్ అక్కడ ఇథికల్ ఇష్యూస్, డైలమాస్ అలాంటివి ఫేస్ చేయడం, ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఏం వర్క్ అవుతుందంటే అల్టిమేట్ గా మనకి ఒక పర్సనాలిటీ అనేది కావాలన్నమాట. లైక్ చూడండి, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారో లేదో అది తర్వాత సంగతి, కానీ బట్ అల్టిమేట్ గా మీకంటూ ఒక పర్సనాలిటీ ఉండటం అనేది కావాలి. లైక్ ఏ సిచ్యువేషన్ లో అయినా మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే మనకంటూ కొన్ని ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే లైక్ ప్రతి సిచ్యువేషన్ లో ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అంటే మన వల్ల కాదు. ఎప్పుడైనా మనం ఇప్పుడు లీగల్ గా అయినా ఇల్లీగల్ గా అయినా మీరు ఎక్కడున్నా ఫేస్ చేసేది జస్ట్ మిమ్మల్ని మీరు ఫేస్ చేసుకోవాలి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా. సో అందుకని మీరు డెవలప్ చేయాల్సింది మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు. అండ్ ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ అవి చూసుకుంటే మనం అర్థం అవుతుంది మనకి, లైక్ అతను ఏ స్టేట్ లో ఉన్నాడో ఏంటో అనేది. అండ్ దట్ టు అది ట్రైనింగ్ పీరియడ్ లో అలా ఉండటం అనేది ఇట్స్ నాట్ అంత ఇది కాదు. యాక్చువల్లీ ఆ ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి ఏంటి అనేది అంతా నేర్పిస్తారు అనమాట. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ లోనే అతనికి అలాంటి ఎలిగేషన్స్ అండ్ అలాంటి వచ్చింది. మీకు తెలిసి అదొక్కటే కాంటెక్స్ట్, అదొక్కటే అనుకుంటున్నారు, బట్ యునో మీకు తెలియనివి ఇంకా చాలా ఉంటది. అండ్ ఇప్పుడు ఎలా అయిందంటే సివిల్ సర్వీసెస్ లేదా సివిల్ సర్వెంట్స్ అంతా ఒక మారిపోయారు అనమాట. లైక్ మనీ కోసం అండ్ రిలేషన్స్, లైక్ ఎవరి దగ్గర మాక్సిమం ఎలా ఉంటదంటే ఒక పీక్ టైంలో వాళ్ళ ఈగోనే వర్క్ చేస్తుంది అనమాట. ఇంకెలా చెప్పాలి, ఇదేం కాంట్రవర్సియల్ టాపిక్ ఏం కాదు, బట్ మనం ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని మ్యారేజ్ కానీ లవ్ కానీ చెయ్యాలి అనుకున్నావు. ఎప్పుడైతే నువ్వు కోచింగ్ టైంలో లేకపోతే లైక్ నీ దగ్గర ఏం లేనప్పుడు అలా ఒక ప్యూర్ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ నీకు జాబ్ వస్తే లేకపోతే తనకు జాబ్ వస్తే ఎలా ఉంటదంటే ఇప్పుడు నా స్టేటస్ కొంచెం పెరిగింది అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. ఈగో, యాటిట్యూడ్, సంథింగ్ ఇలాంటివన్నీ ఒక్కొక్కటి పెరుగుతుంది. అండ్ ఇంట్లో కూడా తన దగ్గర ఏముంది అన్నట్టుగా ఉంటది అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ ప్యూర్ లవ్ రిలేషన్స్ ఉండేవి, కానీ ఇప్పుడైతే మొత్తం సిచ్యువేషన్షిప్స్, సీరియస్ గా మాట్లాడుకోవాలి అంటే టు బి ఫ్రాంక్. సో ఇలా ఉంటది. అండ్ మనకి తెలియదు అనమాట వాళ్ళ బిహేవియర్, నేచర్ ఎప్పుడు ఎలా ఉండాలో ఏంటి అనేది. అలాంటి కాంటెక్స్ట్ లో ఎథిక్స్, వాల్యూస్ అనేది మనకే కాదు మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఉండాలి. అదే నేను చెప్పేది ఇక్కడ. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అనేది ఆ ఎథిక్స్ ఈవెన్ నాకు, లేదా ఇఫ్ ఇన్ కేస్ అదే కాంటెక్స్ట్ లో నేను జస్ట్ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్ గా మాట్లాడాలి అంటే ఏం అవ్వదు. అండ్ తనతో రిలేషన్ కానీ లేకపోతే ఏదైనా ఉంది అని తెలిస్తే మనం ముందే జాగ్రత్త పడాలన్నమాట. ఎప్పుడు మన హ్యాండ్స్ కీప్ క్లీన్ గా ఉంచుకోవాలి. నేను ఫాలో అయ్యేదైతే అదే. ఎందుకంటే వన్స్ మనం అందులో ఆ ట్రాప్ లోకి వెళ్ళిన తర్వాత దెర్ ఈజ్ నో రైట్ అండ్ దెర్ ఈజ్ నో రాంగ్ అనమాట. మనం ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి లేదా ఇది అంటే ఇవన్నీ అవ్వదండి, నేను చెప్తున్నా కదా. ఒకవేళ అయినా ఈ లోపల మీకున్న ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. సో ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోవటం. అండ్ ఎలా అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ వీళ్ళు ఉంటారు, ఎలా పడితే అలా రాసేస్తారు, కొంతమంది వాళ్ళని టార్గెట్ చేస్తారు పర్సనల్ గా, ఇవన్నీ చాలా ఉంటది. సో ఇవన్నీ అయ్యే ముందే మీరు మీతో బిహేవ్ చేసే పర్సన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవటం, లేకపోతే మీరు కంట్రోల్లో ఉండటం,
ఇలాంటి రిలేషన్స్ మీరు పక్కా చూసుకుంటే చాలా బాగుంటది. అదే నాకు తెలిసిన సిచ్యువేషన్ అన్నమాట. మనం ఒక పర్సన్స్ తో లేదా ఒక అన్నోన్ పర్సన్స్ తో మాట్లాడుతున్నాం, మన టైం ఇస్తున్నామంటే మనకంటూ ఒక వాల్యుబుల్ పర్సన్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేసు మీకు వాళ్ళ పర్సనాలిటీలో ఏదైనా డిఫరెన్స్ బ్యాడ్ అలా అనిపిస్తే జస్ట్ క్విట్ అయిపోయింది. అంత అవసరం ఏముంది, మనకి మాట్లాడుకోవడానికి చాలా ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ రిలేషన్స్ ఇవంట చెప్తున్నా కదా, ఇవన్నీ జస్ట్ ఫేక్ నవ్వే డేస్. నాకు తెలిసినంత వరకు ఏదో సిచ్యువేషన్ అదే ఇదే గాని సీరియస్ గా నవ్వే డేస్ అయితే ఇంపాసిబుల్. ఒక్క నిమిషం నేను క్రాస్ చేసేసి తర్వాత మాట్లాడదాను ఈ టాపిక్ గురించి. సో సో అది మనం బ్యాక్ టు ద స్టోరీ. అది వచ్చేస్తే ఇప్పుడు అతను లీగల్ గా ఏం చేయాలన్నా యాజ్ ఏ ట్రైనీ ఆఫీసర్ అన్నమాట. అతని దగ్గర పవర్స్ అవి ఇవి ఏముండవు. పోయేదల్లా ఇమేజ్ డ్యామేజ్ అయితే పక్కా అవుతుంది. సో మా ఫ్రెండ్స్ చూసి నవ్వుతున్నారు, బట్ నేను ఇక్కడ అసలు తగ్గకూడదు. ఎలాగో వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకనే తెలుగులో వేసి పడేస్తున్నాను. సో లీగల్ గా వెళ్ళాలి అన్న, బట్ యూనో ఇమేజ్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఇవన్నీ ఒక సెట్ అయిన టైం వరకు, లైక్ 1 month or 2 months ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు. ఈవెన్ ఇతనిది తప్పు కానీ లేదా తనది తప్పు కానివ్వు, సో జడ్జిమెంట్ అయితే వచ్చి అవి చాలా టైం పడుతుంది. కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే ఎథికల్ గా ఫెయిల్ అయ్యారనేది ఈ మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో ఇవి ఫెయిల్ అవ్వకుండా మనం కాపాడుకోవాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడే తెలుస్తుంది. సో ఏదో చెప్పాను, ఏమైనా కరెక్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ.